ఈరోజు మదిరాల కాలనీ 6వ లైన్లో ఉన్నటువంటి శాంతి స్కూల్ నందు ఫుడ్ ఫెస్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు తయారు చేసిన రుచికరమైన ఆహార పదార్థాలు టేస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటి విద్యార్థులకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఆరోగ్యపరంగా మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకునే విధంగా ఈ ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్కూల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాను, ప్రిన్సిపల్ కుమారి మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్లోగా రండి. ఒక్కసారి నేను ప్రిన్సిపల్ మ్యామ్ కూర్చోండి. ఎంత మరి అంత కాస్ట్ ఎంత? కాస్ట్ ఇదైతే మనీ ఇదైతే కావాలి. మనీ చెప్తే నేను ఇచ్చేస్తాను. ఎంత మంది నాకు ఇంకా 1 కేజీ కావాలి. ఎంత బాక్స్ 50 రూపీస్ నాకు చేంజ్ ఇవ్వాలి. 20 పీసే కదా నాకు మనీ కావాలి. ఇక్కడ కాస్ట్ ఇది హెల్దీ ఫుడ్. జంక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ టమాటా కావాలి. ఇది వెజిటేబుల్స్, ఫ్రూట్సా? ఏంటి ఫ్రూట్సా? ఇది ఫ్రూట్సా?
సార్ వాయిస్ తీసుకుంటారా? గేమ్ స్టాల్ పెట్టారు. గేమ్ స్టాల్ ఇవన్నీ రింగేసి వేస్తాను సార్ మీకు ఇవ్వలేదు. ఇంకా ఏమనలేదా? ఈరోజు డిసెంబర్ నెల క్రిస్మస్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ పురస్కరించుకొని ఈరోజు శాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వజ్రాలఖాన్ 6వ లైన్లో ఉన్నటువంటి స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేయాలని, సో స్టూడెంట్స్లో జంక్ ఫుడ్ హెల్తీ ఫుడ్ మీద మంచి అవగాహన రావాలనే ఉద్దేశంతో, అట్ ద సేమ్ టైం అలానే మా విద్యార్థులు పేరెంట్స్ కిచెన్లో ఎలా అయితే సఫర్ అవుతున్నారో దాన్ని తెలియచేయాలని. నవే డేస్లో చిల్డ్రన్స్ జంక్ ఫుడ్ బాగా అలవాటు పడిపోయి సో ప్యాకెట్స్ని బాగా లైక్ చేస్తూ దాని ద్వారా స్టమక్ ఎక్ రావటం, హాస్పిటల్కి వెళ్తాం, చాలా సఫర్ అవుతూ ఉన్నారు. వాటి మీద అవగాహన తీసుకురావాలి. క్లాస్ రూమ్లో టీచర్స్ జంక్ ఫుడ్ మీద హెల్తీ ఫుడ్ మీద అవేర్నెస్ తీసుకొస్తారు, బట్ ఇలా ఓపెన్గా అందరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి అవేర్నెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి పేరెంట్స్ కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు. అందుకని మా పేరెంట్స్ అందరికీ చాలా అభినందనలు. మా టీచర్స్ అందరూ స్టాఫ్ చాలా డెడికేటెడ్గా దీన్ని హైలైట్ చేద్దామని, పేరెంట్స్ మంచి అవేర్నెస్ తీసుకొద్దామనే ఉద్దేశంతో మా టీచర్ చాలా కష్టపడ్డారు. మా స్టూడెంట్స్ అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఎంజాయ్గా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సహకరించేటువంటి మా పేరెంట్స్ అందరికీ, మా స్టాఫ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి మా ప్రిన్సిపల్ మేడం శివకుమార్ మేడం దీన్ని చాలా ఛాలెంజ్ తీసుకొని స్టూడెంట్స్కి ప్రోటీన్ చాలా అవసరం, సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ వాటి మీద అవగాహన తీసుకురావడం కోసం ప్రిన్సిపల్ మేడం చాలా విధంగా కృషి చేస్తూ ఉన్నారు. మేనేజ్మెంటు దీన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి మా పిఎస్ఆర్ బృందం చక్కగా స్టూడెంట్స్ అందరినీ కవర్ చేస్తూ
మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ టు ఆల్. So today we are conducting a feast. So we are very glad to conduct this program because we know main reasons, two main reasons. One is our children know about their parent work in kitchen. One more thing, they are know about junk food and protein food. Nowadays the people they are liking junk food. So we are trying to reach know the children what is the good morning to her. Today we are conducting food feast in our school. Why? Because our children know about traditional food and junk food. పిల్లలు సాంప్రదాయకమైన వంటకాలకి జంక్ ఫుడ్కి మధ్య తేడాలు తెలుసుకోవడం కోసం ఫుడ్ ఫీస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ గ్లాడ్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లలు తెలుసుకోవాలి మదర్ కష్టాన్ని, కిచెన్లో హౌ టు ప్రిపేర్ ఫుడ్, తల్లి ఎలా ఆహారాన్ని తయారు చేస్తుందనే విషయం తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వన్ మోర్ థింగ్, హెల్దీ ఫుడ్కి జంక్ ఫుడ్కి ఉన్న వేరియేషన్ తెలియడం కోసం ఫుడ్ ఫీస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. మా చిల్డ్రన్ అందరూ కూడా చాలా ఇష్టపూర్వకంగా దే ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్ ఐటమ్స్ అండ్ వన్ మోర్ థింగ్ హెల్దీ ఐటమ్స్ ఆల్సో. ఈ రోజుల్లో పిల్లలు దే డిడెంట్ లైక్ పేరెంట్ కుకింగ్ ఫుడ్, అమ్మ చేసిన వంటలు ఇష్టపడట్లేదు బికాస్ దే ప్రిఫర్ జంక్ ఫుడ్ టు హెల్దీ ఫుడ్ కన్నా కూడా జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ ఇస్తున్నారు. సో ఆ వేరియేషన్ తెలియచేయడం కోసం వన్ మోర్ థింగ్ అమ్మ కిచెన్లో పడే కష్టాన్ని తెలియచేయడం కోసం ఫుడ్ ఫీస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో మా టీచర్స్ అందరూ చాలా కృషితో పిల్లలను గైడ్ చేశారు హౌ టు ప్రిపేర్ ఫుడ్, హెల్దీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, మంచి హెల్దీ ఫుడ్ మనం ఎలా తీసుకోవాలనే విషయాలు టీచర్స్ గైడ్ చేసి మా పిల్లలందరినీ మోటివేషన్ చేశారు. సో మా పిల్లలు కూడా ప్రోటీన్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేశారు. అండ్ పేరెంట్స్ ఆల్సో హెల్ప్ దెమ్. పేరెంట్స్ అందరూ చాలా చక్కగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ పిల్లలని మోటివ్ చేస్తూ ప్రతి అకేషన్లో పిల్లలు పార్టిసిపేట్ చేయాలని చెప్పి పేరెంట్స్ చాలా సపోర్టివ్గా మాకు పంపించారు పిల్లలందరికీ ఫుడ్ ఐటమ్స్ చేయించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you our beloved teachers, thank you director sir, and thank you one and all, thank you PSR News, thank you very much. ఎవ్రీ ఇయర్ చేస్తారా? ఈ ఇయర్ చేస్తారా మేడం? Every year we are conducting every year food feast in our school, and afternoon session also we will conduct semi Christmas celebrations because we are in Christmas season. So we are conducting all occasions in our school. Thank you.